ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తారనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే మనకు ఫైనల్ మార్క్స్ నుండే ర్యాంక్స్ అయితే డిసైడ్ అవుతాయి. కాబట్టి ఫైనల్ మార్క్స్ అనేది మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్కి సంబంధించి 25% అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంటర్ మార్క్స్కి సంబంధించి. అదేవిధంగా ఎంసెట్కి సంబంధించి 75% వెయిటేజ్ అయితే ఉంది. టోటల్గా ఈ రెండు మనకు యాడ్ చేసిన తర్వాతనే ఎంసెట్ రిజల్ట్స్ అయితే మనకు టోటల్ మార్క్స్ అయితే ఫైనల్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఒక్కసారి విత్ ఎగ్జాంపుల్తో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇస్తారనేది చూపిస్తాను. ముందుగా ఇంటర్మీడియట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే 25% వెయిటేజ్ ఉందో ఇందులో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, కొంతమంది స్టూడెంట్స్ ఇది క్యాలిక్యులేట్ చేసుకోవడంలో మిస్టేక్స్ అయితే చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంటర్మీడియట్కి సంబంధించి మనకు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి లాంగ్వేజ్ అనేది వదిలేసిన తర్వాత మనకు ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళైనట్టయితే మ్యాథ్స్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి సేమ్, అలాగే ప్రాక్టికల్స్. ఈ టోటల్ మార్క్స్ అనేది మీరు ముందుగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి. టోటల్ మార్క్స్కి మనం చూసుకున్నట్టయితే 600 మార్క్స్కి అయితే ఉంటాయి. లాంగ్వేజ్ అనేది వదిలేసి ఈ 600 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ముందుగా మీరు నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్కి 600 మార్క్స్కి వీటికి 500 వచ్చాయనుకోండి. ఒకసారి 500లో మనము 25% వెయిటేజ్ అనేది ఏ విధంగా తీయాలంటే ఇక్కడ 500/600 ఇంటూ 25. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నట్టయితే ఎంత వస్తుందంటే ఇక్కడ చూడవచ్చు, ఇంటర్మీడియట్కి సంబంధించి 20.83. ఇంటర్మీడియట్లో 25% ఈ వెయిటేజ్ అనేది ఎంసెట్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఎంసెట్లో 75% వెయిటేజ్ అనేది ఏ విధంగా ఇస్తారంటే, ఎంసెట్కి సంబంధించి 75% వెయిటేజ్ కనుక చూసుకున్నట్టయితే ఎంసెట్లో మనకు ఇప్పుడు ఏవైతే 160 మార్క్స్కి మీకు వచ్చే మార్క్స్ అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. వచ్చే మార్క్స్ అంటే ఏమనుకుంటారంటే చాలామంది ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది చూసుకున్న తర్వాత వచ్చిన మార్క్స్ అని అయితే అనుకుంటారు, కీ పేపర్ అనేది చూసుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన మార్క్స్ అని అయితే అనుకుంటారు. కానీ ఆ విధంగా ఉండదు. ఎంసెట్లో చూసుకున్నట్టయితే మనకు ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే మనకి ఎంసెట్ వచ్చేసి షిఫ్ట్ల వైజ్గా కండక్ట్ చేస్తారు. కాబట్టి కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే పేపర్ అనేది టఫ్ వస్తుంది, కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే పేపర్ ఈజీ రావచ్చు, కొన్ని షిఫ్ట్లో చూసుకున్నట్టయితే పేపర్ అనేది నార్మల్గా ఉండొచ్చు. అందుకే ఏవైతే టఫ్ ఉందో, అదేవిధంగా ఏదైతే షిఫ్ట్ అనేది ఈజీ ఉందో, ఏదైతే షిఫ్ట్ అనేది మోడరేట్గా ఉందో, ఈ షిఫ్ట్లన్నిటికీ సంబంధించి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసి ఏదైనా టఫ్ షిఫ్ట్లో మనకు కొన్ని మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈజీ షిఫ్ట్లో చూసుకున్నట్టయితే కొన్ని మార్క్స్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి ఎంసెట్కి సంబంధించి నార్మలైజేషన్ తర్వాత, నార్మలైజేషన్లో కూడా చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ షిఫ్ట్ అనే కాదు, ఆ షిఫ్ట్లో మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంపీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే అందులో మ్యాథ్స్ అనేది హార్డ్ వచ్చిందా, ఫిజిక్స్ హార్డ్ వచ్చిందా, కెమిస్ట్రీ హార్డ్ వచ్చిందా, సబ్జెక్ట్ వైజ్గా కూడా నార్మలైజేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా నార్మలైజేషన్ చేసి కొన్ని షిఫ్టుల్లో కొందరికి మార్క్స్ అనేది యాడ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే కొంతమందికి మార్క్స్ అనేది తగ్గవచ్చు. సో ఎంసెట్కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అనేది ఏదైతే 75%కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు నార్మలైజేషన్ తర్వాత ఒకరికి ఎంసెట్లో 85 అయితే వచ్చాయనుకోండి. ఒకసారి దీనికి సంబంధించి 75% వెయిటేజ్ ఏ విధంగా తీస్తారంటే, నార్మలైజేషన్ తర్వాత 85 వచ్చినట్టయితే 85/160 ఇంటూ 75%. ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత వస్తుంది, 39.48. సో ఇప్పుడు ఇది ఎంసెట్కి సంబంధించి 75%. అదేవిధంగా ఇంతకుముందు మనం ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించి 25% వెయిటేజ్ అయితే తీసామో, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 39.84 ప్లస్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి 20.83. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే ఎంసెట్కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అన్నమాట. ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే ఒకసారి టోటల్ చూసుకున్నట్టయితే
0.67 ఈ విధంగా మనకు ఎంసెట్కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అయితే ఇస్తారు. ఈ ఫైనల్ మార్క్స్ నుండే ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు కీ పేపర్ చూసుకున్న తర్వాత ఏదైతే ఎంసెట్లో అయితే మార్క్స్ వస్తున్నాయో అవి ఫైనల్ అయితే కావు. వాటి నుండి మీరు ర్యాంక్స్ అయితే డిసైడ్ అయితే అవ్వద్దు. కొన్ని మార్క్స్ అనేది పెరగవచ్చు, కొంతమందికి మార్క్స్ అనేది నార్మలైజేషన్ తర్వాత తగ్గొచ్చు. ఈ విధంగా మనకు ఎంసెట్కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.